vaccine capital of the world, bulk drugs capital of the world. 25 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ జీనోమ్ వ్యాలీ కేవలం 1200 ఎకరాలలో ప్రపంచానికే వ్యాక్సిన్లో బల్క్ డ్రగ్స్లో ఒక రాజధానిగా హైదరాబాద్ తెలంగాణకు ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చింది అని అంటే ఇక్కడ ప్రారంభించిన పరిశ్రమలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు అహర్నిశలు కృషి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమల యజమానులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో 33% కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నామంటే, అదేవిధంగా బల్క్ డ్రగ్స్లో 40% ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి చేస్తున్నాము అని అంటే ఇక్కడి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఎంత నిబద్ధతతో పనిచేస్తూ ఈరోజు దేశానికే పేరు తీసుకొచ్చారు. అదే కాకుండా కోవిడ్ ప్రపంచాన్నే భయపెడుతున్న సందర్భంలో కోవిడ్ పేరు తలుసుకోవడానికే, కోవిడ్ వచ్చింది అని అంటే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని తాకడానికి, వాళ్ళని చూడడానికి భయపడుతున్న సందర్భంలో జీనోమ్ వ్యాలీ నుంచే మనం వ్యాక్సిన్ను తయారు చేసి ప్రపంచ దేశాలకు, దాదాపుగా 100 దేశాలకు ఇక్కడి నుంచే మనం వ్యాక్సిన్ అందించినామంటే ఆ గొప్పదనం కూడా ఇక్కడి పారిశ్రామికవేత్తలది, ఇక్కడి పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పార్టీలు ప్రభుత్వాలు మారినా విధానాలు మారలేదు. దాదాపుగా 1994 నుంచి 10 సంవత్సరాలు టీడీపీ ఉన్నా, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన పరిశ్రమల యొక్క పాలసీస్ విషయంలో కానీ, ఇన్సెంటివ్స్ విషయంలో కానీ, పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో కానీ విధానపరమైన నిర్ణయాలలో మెరుగుపరుచుకుంటూనే ముందుకు వెళ్ళినాం తప్ప ఎక్కడ కూడా పరిశ్రమలకు ఇబ్బంది కలిగే విధంగా, పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని ఇంకా వేగంగా, మెరుగైన విధానాలను తీసుకొచ్చి ఈరోజు ఈ దేశంలో పెట్టుబడులను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తున్నాం. నేను, మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈ 18 నెలల్లో దాదాపుగా 3,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించి ఈరోజు డేటా సెంటర్స్కి హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్. ఈరోజు జీసీస్కి దేశంలోనే మొట్టమొదటి స్థానం హైదరాబాద్ నగరానికి ఉంది. ఈ మధ్య బయోఫార్మసైడ్ కానీ ఇతర పరిశ్రమలను ఆకర్షించడంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందుండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతోనో, ఆంధ్రప్రదేశ్తోనో, లేకపోతే మహారాష్ట్రతోనో, ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం కాదు, ప్రపంచ దేశాలతోనే పోటీ పడాలని, ప్రపంచంలో ఉన్న అధునాతనమైన విధానాలను, పరిశ్రమలను ఇక్కడికి ఆహ్వానించాలని తెలంగాణ రైజింగ్ 2047 we wanted to dedicate our policy on December 9, 2025. That is Telangana Rising 2047. Our target is 2035. We wanted to reach $1 trillion economy from Telangana state. We wanted to achieve by 2047 $3 trillion economy of this country. Government of India is targeted for $30 trillion economy by 2047. We wanted to contribute ourselves 10% of the Indian government economy. So we wanted to make sure our policies, our permissions, our infrastructure, we wanted to develop up to the mark. We wanted to create a China plus one country. Now the entire world after COVID, they are searching for China plus one country. They wanted to shift their investments. They wanted to take one more place to produce their
whatever their investments and their production. Now Taiwan is the place, but Taiwan is a spillover. Now everyone is focusing China plus one. Most of the investors are looking towards India. But my point is, I wanted to create alternate China plus one in Telangana state, Hyderabad. So that is why we are working hard to create an atmosphere and infrastructure and policies. I need your support, Genome Valley investors, and who wanted to invest in Telangana, India, in pharma, EV, electrical vehicles, and IT, in other sectors. Whoever wants to invest in India, please come, please join with us in Telangana. We are there to support, we are there to encourage, we are there to give incentives and permissions. Thank you. ICAR Biologics Parishrama Vistarana కార్యక్రమం